పార్వతీపురంలో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. దీనికి ముందు బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపు రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర క్యాంప్ కార్యాలయం నుంచి నవిరి కాలనీ వై జంక్షన్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. అనంతరం వై జంక్షన్ వద్ద 7.50 అడుగుల అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, మంత్రి సంధ్యారాణి, బోనెల విజయ్ చంద్ర, తోయిక జగదీశ్వరి, నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు. ఇదొక గొప్ప శుభ సందర్భం. విచ్చేసిన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కార్యకర్తలందరికీ కూడా ముందుగా నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని అధ్యక్షత వహిస్తున్న మా యొక్క జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ చేసిన మన యొక్క ఎమ్మెల్యే శ్రీ విజయ్ కుమార్ గారికి, అలాగే మన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి తేజోవతి గారికి, అలాగే మిగతా నేతలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ మనందరం కూడా బహిరంగ సభ పక్కనే ఉండి అందరూ అక్కడికి తరలి వెళ్దాం. స్ఫోటనం చేసి భారతదేశం ఒక అణుశక్తి కలిగిన దేశంగా ఆవిర్భవించటం, ఒక శక్తిశాలి దేశం గడపడం జరిగింది. దాంట్లో 60 సంవత్సరాలు అంటే 10 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి, రమారమి 60 సంవత్సరాలు పార్లమెంటేరియన్ గా ఆయన గడిపిన వ్యక్తికి ఆవిష్కరణకు